అలాగే మొన్న ఈ మధ్యన నిర్భయ యాక్ట్ చూశాను, పార్లమెంట్లో పెట్టిన విధానం. రేప్స్ జరగటం మొట్టమొదట జీవితంలో మన దేశంలో ఇదేనా మొదటి రేపు? అంతకుముందు రేపులు జరగలేదా? అప్పుడు దాకా మీరందరూ కళ్ళు మూసుకుపోయి కూర్చున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఒళ్ళు పై తెలియకుండా మర్చిపోయి తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? అంటే ఒక ఆడపిల్లని నలుగురు అత్యంత పాశవికంగా కిరాతకంగా రేప్ చేస్తే అప్పుడు కానీ మీరు మేల్కోరా? ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, విశిష్ట పార్లమెంటేరియన్లు ఉన్నారు, ఒక్కరోజు కూడా మీరు అడగరా? వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల ఉంది. ఆవిడ ఆ చెల్లెల మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగితే నేను వెళ్ళాను. నాకు ఎంత విసుగంటే, నాకు అందరు పొలిటీషియన్స్ వెళ్తారు, చచ్చిపోయారు, వాళ్ళకి అమ్మాయి కాలిపోయిన వార్డులో ఉంది, ఎలా ఉన్నామ్మా ఎలా ఉన్నావు అంటారు. చచ్చిపోబోతున్న ఆడపిల్లని ఎట్లా అడుగుతారు మీరు? మనుషులను ఎట్లా అడుగుతారు? మీకు మానవత్వం లేదా? మీకు ఇక్కడ కూడా మీరు రాజకీయాలు చేస్తారా? నిజంగా మానవత్వం లేదు అంటే, ఆ రోజు మాకు ఫోటో తీయించుకున్నాం, మేము పరామర్శించడానికి ఇలా వచ్చాం అని వెళ్ళిపోతారు. కనికరం ఉండొద్దు, మానవత్వం ఉండొద్దు. అందుకని చెప్పి నేను నిజంగా నాకు సడన్గా మనం ఇళ్ళగా ఉండలేం కదా, అందుకని నేను దూరంగా ఉన్నాను. వెళ్ళ అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు, ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలీదా? అమ్మాయి అంది, ఆయన డాక్టర్ చెప్పారు, డ్యూటీ డాక్టర్, నేను మిమ్మల్ని స్వప్నిక పిలుస్తుంది సార్. వెళ్ళాను లోపలికి. వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది, మొత్తం తాగలేకపోతుంది, నోటి మాట రావట్లా. అమ్మాయి అంది, ఒకటే అంది, అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరగనివి కూడా చూడన్నయ్య. నేను ఆ బాధను నేను చూశాను. పాపం ఇంజనీరింగ్ ఏదో సంవత్సరం చదువుతుంది, పెళ్లి చేసుకుంటుందేమో, పిల్లలు పుడతారేమో, దాంపత్య జీవితం అనుభవించాలేమో, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలేమో, అలాంటి ఆడపిల్ల జీవితం చిద్రం అయిపోయింది. దేనికి? ఒక పిల్లవాడు యాసిడ్ పోసాడు. ఆ అబ్బాయి చేసింది మంచి చెడో పక్కన పెడితే, ఆ కుర్రాడు ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత కాల్చి చంపేశారు. నాకు అర్థం కాంది, ఇలా విజిలాంటీ జస్టిస్ ఉంటారు, అది ఎవరు చేస్తారు? వ్యక్తిగతంగా చేస్తారు, ప్రభుత్వాలు చేయవట్లా. మీరు ఫ్యూచర్లో ఇలా జరగకుండా జరిగే విధానాలు ఏంటి మీద మీరు ఆలోచించాలి. కానీ ఒకటి చేశారు వాడిని చంపేయండి, ఇక్కడ వీళ్ళు చేశారు వీళ్ళని చంపేయండి అంటే, అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? రాజకీయ నాయకులు దేనికి? శాసనసభ్యులు దేనికి? పార్లమెంటు దేనికి? ఎవరెందుకు? ఢిల్లీ పీఠాలు దేనికి? నేను పాపం అమ్మాయి అలా చూశాను నేను. అట్లాగా నాకు మన పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంటు సభ్యులు మాట్లాడే విధానం ఒకసారి మీరు ఎప్పుడైనా టీవీలో దొరుకుతాయి, వీడియోస్ మన యూట్యూబ్లో దొరికితే చూసుకోండి. ఇలాంటి అత్యంత ఘోరమైన కిరాతకుల్ని చంపేయండి, వాళ్ళ అంగాల్ని కోసేయండి, ఇలాంటి పదప్రయోగం పార్లమెంట్లో. మీరు దాని బదులు సింగపూర్ తరహాలో ఒక చిన్న కేరింగ్ పెట్టండి. తప్పు ఎవరికైనా చేయాలనుకుంటే దెబ్బ తగిలినంత మానేస్తారు కదా, ఆ కుర్రోడు నిండు ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఆ కుర్రోడు తప్పు చేస్తుంటే మీరు అలా చేయకుండా మీరు చంపేస్తే ఎట్లా? మీరు అలాంటి భయంకరంగా, అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, విందులు వినోదాలతోటి, వాళ్ళు డబ్బులు సంపాదనతో. సడన్గా ఒకరోజు మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడో కన్యాకుమారిలో జరగల, కన్యాకుమారిలో జరిగిన దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాలా, దాదర్ ఎక్స్ప్రెస్లో 20 years బ్యాక్ జరిగిన దానికి రియాక్ట్ అవ్వాలా, అస్సాంలో జరిగిన దానికి రియాక్ట్ అవ్వట్లా, వాళ్ళకి దగ్గరలో ఉన్న ఢిల్లీలో జరిగింది. అందువల్ల ఏంటి, అందరికీ మన దొంగలు దొరికిపోతారు కదా, అందుకని చెప్పి అందరు వెంటనే ఇప్పుడు చట్టం పెట్టారు. ఆరు అడుగుల బుల్లెట్, ధైర్యం విసిరిన రాకెట్,